సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విధించిన టారిఫ్ల వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ పని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఒక కరెక్షన్కి గురవుతుంది. కుదేలవుతుందని మనం చెప్పలేము. అది ఒక పెద్దన్న పాత్ర వహిస్తున్న అగ్రరాజ్యంగా పేరున్న దేశం అది అమెరికా. ప్రపంచానంతా కూడా డ్రీమ్ డెస్టినేషన్ ల్యాండ్గా అమెరికాని చూస్తారు అందరూ కూడా. ఎక్కడ ఎవరైనా కానీ వెళ్ళి అక్కడ ఉండటానికి, ఎందుకంటే ఫ్రీ స్పీచ్, అంత లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దాని స్ఫూర్తి ఉన్న దేశం కాబట్టి దానికి ఇప్పుడు అధ్యక్షుడు మరి డొనాల్డ్ ట్రంప్. ఆయన్ని ఎన్నుకుంటాం కూడా చాలా పెద్ద మెజారిటీతో డొనాల్డ్ ట్రంప్ గెలవటం జరిగింది. ఆయన ఈ విషయాన్ని ఇప్పుడు కాదండి, ముందే చెప్తున్నాడు. డర్టీ నేషన్స్ ఉన్నాయి, మా మీద టారిఫ్లు ఎక్కువ వేస్తున్నారు, మాకు సుంకాలు మా ఉత్పత్తుల మీద సుంకాలు ఎక్కువ వేస్తున్నారు, వాళ్ళ ఉత్పత్తులేమో ఫ్రీగా ఇక్కడ అమ్ముకుంటున్నారు అనేది ట్రంప్ యొక్క వాదన. అంటే కామన్ మ్యాన్కి ఏంటంటే, ఎస్ అవును, వాళ్ళందరి వస్తువులన్నీ మన దేశంలోకి తక్కువ ధరకి సుంకం వేసి, ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది కదండి. అమెరికాలో ఉత్పత్తులు తక్కువ, బయట నుంచి దిగుమతులు ఎక్కువ. అంటే మేక్ ఇన్ అమెరికా అనేది తగ్గిపోయింది. ఎందుకంటే మనిషి తలసరి ఆదాయం పెరిగితే వస్తువు ఉత్పత్తి విలువ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఇండియాలో తలసరి ఆదాయం తక్కువ, వీళ్ళు తయారు చేసే వస్తువుల ఉత్పత్తి రేటు కూడా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో స్థూల ఆదాయం $50,000 $40,000 ఉన్న సంవత్సర ఆదాయం ఉన్న వ్యక్తి తయారు చేస్తే కొంత ఉత్పత్తిని 100 వస్తువులను తయారు చేశారు, దాన్ని ఎంత ఖరీదు అవుతుంది? మరి ఇండియాలో మీకు సంవత్సరానికి $2 లక్షల శాలరీ తీసుకునే వ్యక్తి అదే 100 చేస్తే ఇతను తక్కువగా ఉంటుంది. ప్లస్ ఆ టారిఫ్ కూడా తక్కువ వేస్తా ఉన్నారు. మరి అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తుల మీద టారిఫ్, అసలే స్థూల ఉత్పత్తి రేట్ ఎక్కువ, ఆ రేట్ ఎక్కువ దాని మీద మరింత, అంటే వాళ్ళు పోటీ పడలేకపోతా ఉన్నారు. అందుకని చెప్పి చైనా, ఇతర ఏషియన్ దేశాలు బాగా తీవ్రమైన పోటీ అమెరికా ఎదుర్కొంటా ఉంది వాణిజ్యపరం, ట్రేడ్ డిఫరెన్స్. అందుకని అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా మూసివేసుకుని అక్కడేం తయారు చేయట్లా, ఇండియాలో తయారు చేస్తున్నారు. ఇప్పుడు యాపిల్ కంపెనీ బెంగళూరులో పెట్టారు. యాపిల్ ఫోన్ మీరు వాడుతున్నారు, ఆ ఫోను ఇండియాలో ఆ ఇండియాలో తయారైన ఫోన్ అమెరికాలో, అందువలన వాళ్ళు నిలబడగలిగారు. ఇప్పుడు హొజైరీ షర్ట్స్ అన్నీ కూడా ఇండియన్ కంపెనీస్ తయారు చేస్తారు, లేబుల్ వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు మీరు అమెరికాలో వెళ్ళి చూడండి, స్టోర్స్లో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ శ్రీలంక అని ఉంటాయి. చాలా వస్తువులకి, బ్రాండెడ్ వస్తువులకే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళ క్వాలిటీ మెటీరియల్ అన్నీ చూసుకుని ఉత్పత్తి మాత్రం ఇక్కడ చేస్తారు, అమ్ముకోవడం అక్కడ చేస్తారు. అందుకని అమెరికా ఏం చేసిందంటే చాలా కాలం మిగిలిన దేశాల నుంచి ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోయి వాణిజ్య లోటు బాగా పెరిగిపోయి అమెరికాకి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా మారుతున్న దశలో రిపబ్లికన్ పార్టీకి లీడ్ చేసిన డొనాల్డ్ ట్రంప్ మరి అతని మిత్రుడైన మస్క్ వాళ్ళందరూ కూడా దీనికి వచ్చారు, ఇది కరెక్షన్ చేయాలి అని. అందువలన ఈ టారిఫ్లు ఇండియా మీద కూడా చాలా దేశాలు, ఆయన చాలా రోగ్ నేషన్స్ అని, డర్టీ నేషన్స్ అని పేరు కూడా పెట్టి డైరెక్ట్గానే చెప్తున్నాడు. అంటే డర్టీ నేషన్స్ అంటే అతని ఉద్దేశంలో ఏంటంటే అమెరికా ఉత్పత్తులకేమో ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారు, మేమేమో వాళ్ళని తక్కువ టారిఫ్లతోటి చేయాలి. ప్రధానంగా టార్గెట్ చేసింది చైనా, 54% వేశారు అమెరికాలోకి దిగుమతి సుంకాలు. చైనా వస్తువు అమెరికాకు వస్తే 54% పెట్టి వాళ్ళు బేస్ అన్ని, ఏ ప్రోడక్ట్ అయినా కానీ బేస్ టారిఫ్ అనేది ఒకటి పెట్టేశారు. అంటే ఫ్రీగా ఏది అమెరికాలోకి రాదు, ఏ కంట్రీ నుంచి కూడా. బేస్ టారిఫ్ 10%.
దానికి అనేక దేశాలు, దాదాపు 50 దేశాలు ఒప్పుకున్నాయని స్వయంగా ట్రంపే చెప్పారు. 50 దేశాలు మేము డేవిస్ టారిఫ్, మీరు ఏ టారిఫ్ ఉందో మేము కూడా అదే పెడతాం, అమెరికా ఉత్పత్తికి మా దేశంలో 10%. అదే ఓకే. ఆయన చెప్పేది ఏంటంటే 10% పెడుతున్నాము, మీరు కూడా మీ దేశంలో దాని మీద 10% పెట్టండి. కొన్ని దేశాలకు, యూరోపియన్ యూనియన్ మీద స్టాండర్డ్గా ఒక సుంకం వేసేసారు. మరి లాటిన్ అమెరికన్ కంట్రీస్ మీద ఒక ట్రేడ్ ట్రీటీలో ఉన్న దేశాలన్నిటి మీద ఒక టారిఫ్ వేసి ఇండియా ఉత్పత్తుల మీద 26% వేస్తారు. మరి అది మనకు ముఖ్యంగా ఏంటంటే మనకి డైమండ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఆక్వా ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా బాగా ప్రముఖంగా ఎఫెక్ట్ అయ్యే అంశాలు. ముఖ్యంగా డైమండ్ ఇండస్ట్రీకి మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతుంది, ఆక్వా ఇండస్ట్రీకి కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది కూడా కొంత కరెక్షన్ అనే చెప్పాలి. అంటే శాశ్వతంగా ఇండియాలో ఆక్వా ఇండస్ట్రీని కూడా ఎవరు తొలగించలేరు, డైమండ్ ఇండస్ట్రీని కూడా ఎవరు తొలగించలేరు. కొంత ఈ కరెక్షన్ ఎట్లా వస్తుందంటేనండి, అమెరికాలో సర్దుకోవాలి. అమెరికాలో బయర్ కొనలేదు కదా, మరి పెరిగితే గవర్నమెంట్ మన ప్రభుత్వాలు కూడా అమెరికన్ ప్రోడక్ట్స్కి టారిఫ్లు తగ్గించుకుని కొంత నెగోషియేట్ చేసి రీజనబుల్ లెవెల్కి బ్యాలెన్స్గా తీసుకురాగలిగితే, నెగోషియేట్ ఆల్రెడీ ట్రంపే ప్రకటించాడు, 50 దేశాల వాళ్ళు నీల్ డౌన్ అంటే కాలబేరానికి వచ్చారు, నేను ఇలా పెట్టడం వలన కాలబేరానికి వచ్చారని ఆయన చెప్పుకుంటున్నాడు. మరి మార్కెట్లు కుదేలేనే కదా అని చెప్పి కొన్ని విలేకరు ప్రశ్నిస్తే, ఇదంతా డ్రామా, ఇదంతా జరుగుతూనే ఉంటుంది, ఈ మార్కెట్ కుదేలైనా అది ఒక కరెక్షన్ మాత్రమే. మరి అమెరికా ప్రజలకి కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ మీద, ఫుడ్ మీద రేట్లు పెరుగుతాయి కదా. ఎందుకంటే రొయ్యలు ఇమీడియట్గా మీట్ ఇండస్ట్రీ పెరిగిపోతుంది కదా. మరి ఈ సిరప్స్ కానీ, వచ్చే సిరప్స్ కానీ కెనడా నుంచి, మెక్సికో నుంచి, ఇండియా నుంచి వెళ్ళే అన్నీ కూడా రేట్లు పెరుగుతాయి కదా. అరే అడిగితే ఇది ఒక డర్టీ క్వశ్చన్, ఇలాంటివన్నీ అడగబాకు. ఇప్పుడు మనకి జబ్బు చేసినప్పుడు మెడిసిన్ వేసుకోవాలి కదా, ఎకానమీ ఒక ఇష్యూలో ఉంది, ఇప్పుడు మేము మెడిసిన్ ట్రీట్మెంట్ చేస్తున్నాం దాన్ని అని చెప్పి ఆయన సమర్థించుకున్నాడు. కాబట్టి అంటే విస్తృతమైన అధికారాలు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విస్తృతమైన అధికారాలని ఉపయోగించి ఆయన చేయటం జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా కూడా అమెరికా అంతా కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి, ట్రంప్కి వ్యతిరేకంగా, ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా. ఏది ఏమైనా దీన్ని ఒక రకంగా అన్ని ప్రభుత్వాలు కూడా, అమెరికాకు కూడా తన శక్తి ఏంటో తెలుస్తుంది. మేక్ ఇన్ అమెరికా ఎంతవరకు నిలబడుతుంది. ఆయన అనుకునేది ఏంటంటే మీరు ఇక్కడ ఉత్పత్తి చేయండి అంటున్నాడు. అది జరిగే పని కాదు. మేము రాయితీలు ఇస్తాం, ప్రభుత్వం తరఫున రాయితీలు ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ట్యాక్స్లు వసూలు చేస్తున్నాం కాబట్టి వాటిని మీకు రాయితీలుగా ఇస్తాము అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు. అది జరిగే పని కాదండి. ఇప్పుడప్పుడే ఆల్రెడీ కంపెనీస్ అన్నీ కూడా అవుట్ సైడ్ వరల్డ్ తోటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. కానీ అమెరికన్ ప్రోడక్ట్స్కి వేరే దేశాల్లో ఇప్పటికే టెస్లా కార్లు అయ్యి కొనటం యూరోపియన్ యూనియన్లో తగ్గిపోయింది. అలా ఇండియాలో కూడా మేక్ ఇన్ ఇండియా అంటే స్వశక్తి మీద ఆధారపడి, అమెరికన్ ప్రోడక్ట్ కాకపోతే పేస్ట్ రాలేదనుకోండి అమెరికా నుంచి, ఇక్కడే ఈకో వజ్రిదంతో ఏదో వేసుకుంటాడు. అట్లా ఆల్టర్నేటివ్ మెకానిజం. ఎందుకంటే ఎక్కువ కన్జ్యూమరిజం ఉన్న ఇండియా లాంటి కంట్రీస్లో ఇమీడియట్గా అడాప్ట్ అయ్యి చేంజ్ అవ్వగలుగుతారు. కాకపోతే కొంతకాలం ఇబ్బందులు ఉంటాయి, అంటే కొంత రెసిషన్ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం మందగిస్తుంది అని. ఇలాంటి వాటన్నిటికీ కూడా అది ఒక ఇండిపెండెంట్ కంట్రీ తీసుకున్న నిర్ణయం కాబట్టి మరి దానికి తగినట్టుగా భారత విదేశాంగ విధానం కూడా కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ విధించే శాఖలు కూడా కొంచెం నెగోషియేట్ చేసుకుని మధ్య మార్గంగా ట్రంప్ తోటి జరుపుతారని భావిస్తాను. ఎందుకంటే 26% కాబట్టి కొంచెం నెగోషియేట్ చేసుకుని చేస్తారు అనేది నా అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.